హాయ్ అండి. ఈ వీడియో ఆడవాళ్ళ హైజీన్కి సంబంధించి కాబట్టి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు వ్యాలిడ్గా అనిపిస్తుంది, ఎక్కడా బోర్ కొట్టదు. వీడియోలో ఎక్కడ ఏ పాయింట్ అయినా మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. వీడియో లాస్ట్లో మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ కప్ అనగానే ఒక రకమైన చీదర, విసుగు, సిగ్గు, భయం లాంటివి అనిపిస్తాయి. ఈ కప్ యూజ్ చేసే వాళ్ళని అడగండి. మెన్స్ట్రువల్ కప్ కనిపెట్టిన వాళ్ళని దేవుడు అంటారు. ఒక్కసారి గూగుల్ రివ్యూస్ చూడండి. మీకు మెనోపాజ్ వచ్చేంత వరకు కూడా ఈ మెన్స్ట్రువల్ కప్నే వాడతారు. ఎందుకంటే మెన్స్ట్రువల్ కప్ ఇచ్చే కంఫర్ట్ పీరియడ్ ప్యాంట్కి కూడా ఇవ్వదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, నేర్చుకోవాల్సింది ఒకటి. అది మీకు ఏ సైజ్ పర్ఫెక్ట్ అనేది తెలుసుకోవాలి. మెన్స్ట్రువల్ కప్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనేది నేర్చుకోవాలి. అంటే మీరు స్టూడెంట్ కనుక అయితే లేదా అన్మ్యారీడ్ అయితే మీకు స్మాల్ మెన్స్ట్రువల్ కప్ సరిపోతుంది. లేదు మాకు హెవీ బ్లీడింగ్ అవుతుంది అనిపిస్తే మీరు మీడియం సైజ్ వరకు ట్రై చేయవచ్చు. మేము మ్యారీడ్, బేబీ బర్త్ అయ్యింది, దట్టు వెజైనా బర్త్ అయిందంటే మీరు మీడియం కప్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు 2 బేబీస్ ఉన్నారు, అందులో ఒక వెజైనా బర్త్ అయింది అంటే దట్టు మాకు హెవీ బ్లీడింగ్ ఉంది అంటే మాత్రం మీరు మీడియం నుంచి లార్జ్ మెన్స్ట్రువల్ కప్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మీ హైట్ని బట్టి, మీకు అయ్యే బ్లీడింగ్ని బట్టి, ఫ్లో బట్టి మీరు మీడియమా, లార్జా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు మీరు ఇక్కడ ముందు కరెక్ట్ సైజ్ కప్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకునే కంపెనీ వాళ్ళు మీకు ఎటువంటి కప్ మీకు సజెస్ట్ చేస్తారు. మీరు అక్కడ అమెజాన్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్ కప్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కనుక పర్ఫెక్ట్గా ఇన్సర్షన్ అయ్యిందా, మీకు లీకేజ్ ఉండదు, భయం ఉండదు, మీరు జంప్ చేయొచ్చు, డ్రైవ్ చేయవచ్చు, ఏ పనైనా చేయొచ్చు. అస్సలు పీరియడ్స్ అని కూడా అనిపించవు. అంత కంఫర్ట్గా ఉంటాయి ఈ మెన్స్ట్రువల్ కప్. ఎందుకంటే మీరు మోషన్కి వెళ్ళినా, యూరిన్ పాస్ చేసినా ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది రిమూవ్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఒకసారి ట్యాంపూన్స్ కానీ ప్యాడ్స్ కానీ యూస్ చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా అవి రిమూవ్ చేసి వాష్రూమ్ యూస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అవేమీ అవసరం లేదు. ఇక్కడ రిమూవ్ చేయకుండానే మీరు వాష్రూమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మీరు 6కి ఇన్సర్ట్ చేసుకుంటే ఈవినింగ్ 6 వరకు దాన్ని రిమూవ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎక్కడ బ్లీడింగ్ అయిన సెన్స్ అనేది మీకు అనిపించదు. మీకు ఇన్సర్ట్ అయిన మెన్స్ట్రువల్ కప్లో బ్లీడింగ్ మొత్తం కలెక్ట్ అవుతుంది కాబట్టి మీరు తుమ్మినా, దగ్గినా మీకు బ్లీడింగ్ అయిన సెన్స్ అనేది మాత్రం అస్సలు అనిపించదు. మీరు ఫస్ట్ ఇన్సర్షన్ ట్రై చేసి కంఫర్ట్గా అనిపిస్తే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఎప్పుడు ట్రై చేస్తారంటే మ్యారీడ్ కానీ స్టూడెంట్ అయిన వాళ్ళు కానీ ఈ ప్రాసెస్ మీరు నైట్ టైమ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే డే టైం మొత్తం మనకి పీరియడ్స్లో కంఫర్ట్గా ఉండాలి కాబట్టి మీరు ఈ కప్ ఇన్సర్షన్ అనేది ఫస్ట్ టైం చేసేటట్లయితే మీరు ట్రై చేయాలనుకుంటే నైట్ టైం మాత్రం ట్రై చేయండి. స్టార్టింగ్లో ఇది డిస్కంఫర్ట్గా మాత్రం ఉంటుంది. మీరు అలవాటు చేసుకోవాలి. పీరియడ్స్ అప్పుడు జస్ట్ 1 అవర్, 2 అవర్, 3 అవర్ మీ టైంని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి కప్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ మీకు అన్కంఫర్ట్గా అనిపిస్తే దాన్ని రిమూవ్ చేసి ప్యాడ్ యూస్ చేసుకోండి. లేదు మేము బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు మాత్రం మీకు భయంగా అనిపిస్తే ఈ మెన్స్ట్రువల్ కప్ తీసేసి ప్యాడ్ యూస్ చేసుకొని మీరు అవుట్ సైడ్కి వెళ్ళొచ్చు. లేదు మాకు కప్పు బాగుంది, కన్వీనియంట్గా ఉందనుకుంటే మాత్రం మీరు త్రూ అవుట్ ద డే మీరు అవుటింగ్కి వెళ్ళినా కానీ మీరు హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు అలవాటు 1 మంత్ కానీ 3 మంత్స్ పట్టచ్చు, 6 మంత్స్ పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు. మీ పీరియడ్స్లో అట్లీస్ట్ డైలీ 2 అవర్స్ అయినా ఇది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇది అలవాటు అయ్యేంత వరకే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మెన్స్ట్రువల్ కప్ మనకు కంఫర్ట్గా అనిపించి అలవాటైందా, మెనోపాజ్ స్టేట్ వచ్చేంత వరకు కూడా మనం ఈ పీరియడ్ కప్పే వాడతాం. అస్సలు ప్యాడ్స్ జోలికి వెళ్ళాం. ఈ పీరియడ్ కప్ అలవాటైందా మీరు కూడా అంటారు ఈ మెన్స్ట్రువల్ కప్ కనిపెట్టిన వాడు దేవుడురా అని. మీరు కనుక మెన్స్ట్రువల్ కప్ ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే నైట్ టైం యూస్ చేయండి. ఎందుకంటే అది మీకు ఈజీగా అలవాటు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ డే 1 అవర్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ డే 2 అవర్స్, థర్డ్ డే 3 అవర్స్, అలా చిన్నగా అలవాటు చేసుకోండి. 4th అండ్ 5th డే మనకి బ్లీడింగ్ తక్కువ అవుతుంది కాబట్టి మీకు ప్యాడ్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా 2 మంత్స్, 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ టైం టేకెన్ అయితే అవుతుంది.
ఖచ్చితంగా మీరు ఈ మెన్స్ట్రువల్ కప్పు టైం టేకెన్ తీసుకొని అలవాటు చేసుకోవడానికి మాత్రం కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఒక్కసారి ఆలోచించండి, ప్లాస్టిక్ని డీకంపోజ్ చేయడం చాలా కష్టం, అదే లిక్విడ్ని డీకంపోజ్ చేయడం చాలా ఈజీ. నేను ఇక్కడ మెన్స్ట్రువల్ కప్ని ఎలా క్లీన్ చేశాను, ఎలా స్టెరిలైజ్ చేశాను, అలాగే ఎలా మెయింటైన్ చేశాను అనేది మొత్తం వీడియోలో ఉంది. మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మెన్స్ట్రువల్ కప్పు ఇన్సర్షన్ ఎంత ఇంపార్టెంటో రిమూవ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు రిమూవ్ చేయడానికి ఫస్ట్లో స్టార్టింగ్లో భయమేస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇక్కడ రింగ్స్ వస్తాయి చూడండి, మెన్స్ట్రువల్ కప్స్ ఇక్కడ పిన్ చేస్తాను చూడండి. అలాంటి మెన్స్ట్రువల్ కప్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడా ఇబ్బంది అనిపించదు. మనకి అందుబాటు కాస్ట్లోనే ఈ మెన్స్ట్రువల్ కప్స్ అనేవి ఉంటాయి. స్టార్టింగ్ 250 నుంచి అరౌండ్ 1000 వరకు మెన్స్ట్రువల్ కప్స్ అనేవి ఉన్నాయి. 2000, 3000 కూడా ఉన్నాయి. సో మనకు అందుబాటులో ఏ మెన్స్ట్రువల్ కప్ ఉందో ఆ బ్రాండ్ మనం సెలెక్ట్ చేసి చక్కగా వాడుకోవచ్చు. ఒక మెన్స్ట్రువల్ కప్పు 5 ఇయర్స్ వస్తుంది. మీరు 15 ఏజ్లో స్టార్ట్ చేసిన 45 ఏజ్ మెనోపాజ్ కాబట్టి మీకు 6 to 8 మెన్స్ట్రువల్ కప్స్ మాత్రమే పడతాయి. అంటే అరౌండ్ 4000 కాస్ట్లో మీ లైఫ్ సైకిల్ అని